కేఎల్ఆర్ చైర్పర్సన్ కె నాగమణి సారథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ పి జ్యోతి, డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీ వెల్ఫేర్ అన్సూయ, డిప్యూటీ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ ఇందిరా, షీటీన్ ఎస్ఏ పి రమాదేవి, పాల్వంచ పట్టణ ఎస్ఏ గంజి స్వప్న, ఆర్ కళావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆడదంటే ఆది పరాశక్తి అని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని అన్నారు. ప్రస్తుత సమాజంలో ఏ రంగంలోనూ మహిళలే ముందుంటున్నారని అని తెలిపారు. మహిళలు మారుతున్న సమాజంతో పాటుగా పరుగులు పెట్టాలని ఆకాంక్షించారు. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మురళీప్రసాద్, కాశీ విశ్వనాథం, ప్రిన్సిపల్స్ పురుషోత్తం, నరసింహారావు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది గెస్ట్లు రాబోతున్నారు. సో చాలా మంది ఇంట్లోనే ఉండిన మహిళలందరికీ కూడా చెప్తున్నాను, ప్లీజ్ మీలో టాలెంట్. సో ఇప్పుడే చెప్పుకుంటున్నాను కదా, అసలు వర్షం కురిపించేవారంట. సో మేబీ గారు సో దీన్ని బట్టి మీకేమి ప్రపంచమే మనల్ని గుర్తిస్తుందన్నమాట. పరిచయం చేయాలి, ఎలా అయినా సరే ఈ మధుర గాథాన్ని కూడా జరిగిందండి. రఘు కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పుకోండి. సార్ రెడీ సార్, మీరు ఇక్కడ చూడండి సార్. అటు స్టాల్సా ప్రోగ్రామ్ మీకోసం కదా, ఓన్లీ విమెన్ స్టాఫ్ కోసమేనా? అంతే కదా, సర్లే పాపం ఈ రోజు కూడా మిమ్మల్ని ఎందుకు ఏదో ఒకటి అనడం. నిజంగా గౌరవప్రదము. నెక్స్ట్ బీసీ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ షీటీన్ ఎస్ఐ పి రమాదేవి గారికి ఫెలిసిటేషన్. సో ఈరోజు లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్ నార్మల్గా ఇచ్చే స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, మహిళలు మగవాళ్ళతో పాటు సమానంగా ఉంటేనే సమానత్వం వచ్చినట్టు అని మాట్లాడతారు. మహిళల్లో ఉంటే సరిపోతుందండి, నో నీడ్ ఆఫ్ కంపారిజేషన్. ఎందుకని అని అంటే ఒక మెయిన్ యానిమల్స్ని కనుక మనం కన్సిడర్ చేసుకుంటే లయన్ ఉంటుంది, లయనస్ ఉంటుంది. లయన్ ఎలా ఉంటుందండి, చక్కగా జూలుతో అందంగా ఉంటుంది. లయనస్ ఎలా ఉంటుంది,